హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను ఏమేమి కూరలు చేశానో చూపిస్తా పదండి. నిన్న గోంగూర పచ్చడి చేశాను, అది ఉంది. ఇవాళ ఏమంటే ఉల్లగడ్డ క్యారెట్ వేసి కుర్మా అయితే చేశాను. చూడండి, చాలా బాగుంది కదా. దీంట్లో కొబ్బరి అయితే వేయలేదు, అల్లం తెల్లగడ్డ పేస్టు ఎర్రగడ్డ పేస్ట్ అయితే వేసాను. ఉల్లగడ్డ కుర్మా ఇది. పనగంటాకు తాలింపు, పనగంటాకు కందిపప్పు వేసి తాలింపు అయితే చేశాను. ఇంక ఈరోజు ఇవే కూరలు అయితే. ఇవి మా అల్లుడు వాళ్ళ నానమ్మ అయితే తెచ్చింది పాయసము మా పాప కోసము. వడలు కొన్ని తినేసాము, ఈ బాక్స్ నిండా అయితే తెచ్చింది. ఇంకా అప్పుడప్పుడు అయితే తెస్తుంటుంది మా పాప కోసము ఈ వడలు పాయసము. ఇంకా తినేదానికి ఏ ఒకటి చూపిస్తాను. అవి కూడా ఇవ్వండి, ఇవి కూడా తెచ్చింది. ఇది తినే శనగపప్పుతో ఉండలు అయితే చేస్తారు కదా, అవి. ఇంక ఇవన్నీ అయితే తెచ్చింది ఈరోజు. ఇంకా అప్పుడప్పుడు కూడా కూరగాయలు ఆకుకూర అవన్నీ కూడా ఇచ్చి పంపిస్తుంటుంది మా పాప కోసం, తింటద్దు అనేసి. నేను మాడిపళ్ళు కూడా చూపించలేదు, 2 బైగినపల్లి మాడిపళ్ళు అయితే తెచ్చింది. ఇక్కడ వరకు అయితే తెచ్చింది, కొంచెం అయితే మేము తిన్నాము. చూడండి ఫ్రెండ్స్, అన్నం అయితే పెట్టుకుంటా ఉన్నాను. ఈరోజు అయితే ఉల్లగడ్డ కుర్మా చేశాను. రాండి ఫ్రెండ్స్, అన్నం తినేదానికి. అన్నం పెట్టుకుంటా ఉన్నాను. నిన్నటిది గోంగూర పచ్చడి చూడండి, చాలా బాగుంది కదా. దీంట్లో అయితే కొబ్బరి మసాలా వేయలేదు, అయినా కానీ చక్కగా బాగుంది. నేను ఫస్ట్ టైము కొబ్బరి వేయకుండా అయితే చేశాను. ప్రతిసారి ఏమంటే కొబ్బరి అయితే వేసి చేస్తాను. దీంట్లో బటన గుగ్గులు ఉంటాయి కదా, అవి కూడా నైట్ నానేసేసి ఉడకబెట్టుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. కానీ నేను అనుకోకుండా అయితే చేశాను ఇవాళ, అందుకోసం అనేసి బటన గుగ్గులు అయితే వేయలేదు. ప్రస్తుతానికైతే ఉల్లగడ్డ క్యారెట్ అయితే చేశాను. అయినా చాలా బాగుంది, మంచి స్మెల్ ఉంది. చూడండి, మా ఆయన కూడా తింటా ఉన్నాడు, నేను కూడా తింటా ఉన్నాను. మా ఆయన ఏమంటే వడలో పాయసం వేసుకొని తింటున్నాడు. మా ఊరికి దగ్గరలో ఉన్న కొత్త కాలువ సెంటర్ అంటారు, అక్కడైతే ఫీజు అయితే అమ్ముతున్నారు. స్టార్టింగ్ అయితే 130 రూపాయలు. తర్వాత ఇంకా మనకి నాన్ వెజ్ అవన్నీ కావాలన్నా కానీ కొంచెం రేట్ అయితే ఉంటుంది. మేము స్వీట్ కార్న్ ఫీజు అయితే తీసుకున్నాము, అది 140 రూపాయలు. తర్వాత ఇంకా చికెన్ ఫీజు అవి కూడా ఉన్నాయి. ఇంకా ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయి. కొంచెం లేట్ అయినా కానీ పిల్లలు ఆడుకునే దానికి గేమ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇంక ఇంటికైతే తెచ్చేసుకున్నాం ఫీజా. ఇంక నా ఎలాగుంటుందో అనుకుంటున్నాము, కానీ టేస్ట్ అయితే సూపర్ ఉన్నింది. అంతకుముందు అయితే 400 అట్లా ఉన్నింది, తెచ్చుకోవాలన్నా కానీ అంత రేటా అనిపించేది. కానీ ఇది మన బడ్జెట్కి తగ్గట్టు అయితే ఉంది. అందుకోసం అయితే 130 అన్నారు. ఇంకా అక్కడికి పోయే లోపల అది స్వీట్ కార్న్ వేస్తున్నారు కదా, అందుకోసం 140 అన్నారు. అయినా తీసుకున్నాము. సూపర్ ఉన్నింది. కొంచెం వేడైతే తగ్గింది, అక్కడే తింటే చాలా మా స్నూపీకి జున్నుకి ఇంట్లో నీళ్ళు పెడితే సగిచ్చవు. ఆ బకెట్లో ఉంటే నీళ్ళు అవి అయితే తాగుతారు. నేను ఫ్రిడ్జ్లో నీళ్ళు పోసి పెడతాను, అవి ఏమో తాగరు. ఇప్పుడు ఏమంటే ఆ బకెట్లో ఉంటాయి కదా నీళ్ళు, అట్లా పోయి తాగుతూ ఉండదు మా స్నూపీ అయితే. రామా, బకెట్లో నీళ్ళు అయితే బాగుండాయా? ఇంట్లో పెట్టిన ఫ్రిడ్జ్లో నీళ్ళు సగిచ్చవు, అవును కదా ఏం స్నూపీ? అట్లా ఉంటుంది వీళ్ళ పరిస్థితి. నువ్వు తాగలేదేమే బకెట్లో నీళ్ళు? జున్నా వీడు కూడా తాగుతాడు పోయి, బకెట్లో నీళ్ళే కావాలా. తర్వాత ఇంకొక రోజు అయితే ఏం రోజు తెప్పించుకున్నాను గుర్తయితే లేదు. తర్వాత చికెన్ ఫీజ్ అయితే తెప్పించుకున్నాము, కానీ చాలా చల్లగా అయిపోయి ఉండింది. చిల్డ్రన్స్ పార్క్ దగ్గర ఈ షాప్ అయితే ఓపెన్ చేశారు, అక్కడికైతే వెళ్ళాము. ఇంకా మా పిల్లలు అయితే అక్కడ తేమా అన్నారు,
కానీ హాఫ్ కేజీ లేదు. కేజీ కేక్ అయితే ఉన్నింది. 750 అన్నారు. ఇంక నా అంత వద్దులే అనేసి మేమైతే ఏరే షాప్కి వెళ్ళి కూల్ కేక్ అయితే తీసేసుకొని వచ్చేసాము ఇంటికి. చాలా రేట్ అయితే ఉన్నాయి ఆ షాప్లో అయితే. ఈరోజు మా చెల్లెళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. మామిడికాయలు అయితే కోసిస్తారా అక్క, పండి అయిపోతూ ఉండే కాయలు అన్నీ రాలిపోతూ ఉన్నాయి, తీసుకొని వెళ్తూ అనింది. ఇంకా ఈరోజైతే కుదిరింది. ఈరోజు వెళ్ళాము, మామిడికాయలు అయితే కోసి ఇచ్చింది, కోసి పెట్టేసి ఉన్నింది. ఇంక ఇంటికి వెళ్ళి కోసుకొని ఇంటికి వెళ్ళే లోపల కోసి పెట్టునింది. ఇంకా అయితే తీసుకొని వచ్చాము. ఈ బస్తాలు అయితే కట్టుకున్నాము. బైగినపల్లికాయలు, ఏమంటే అంటు మామిడికాయలు, ఇవన్నీ కింద పోయి చూపిస్తాను. పట్టుకోపాక వీడియో ఏడకే ఎట్లా పట్టుకో వెనక్కి వెళ్ళకుండా. చిన్న హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా ఫ్రెండ్స్? ఇవాళ ఏమంటే కాయలు పండి ఒక 2 రోజుల నుంచి అయితే ఫోన్ చేస్తా ఉంది మా చెల్లెలు. అక్క కాయలు పండిపోయి రాలుతూ ఉన్నాయి, వచ్చి తీసుకోబో అని చెప్పనింది. ఇంక ఈ రోజు అయితే కుదిరింది మాకు టైము. తర్వాత ఈరోజు పోయేసి కాయలు అయితే నేను ఫోన్ చేసి చెప్పాను, తర్వాత వస్తున్నాము అని కోసేసి ఇంటికాడైతే తెచ్చిపెట్టేసి ఉంది. ఇంకా వీడియో అయితే తీలేదు, తోటలో లేదు కాబట్టి ఇంక ఇంటికాడ నుంచి అయితే తీసుకొని వచ్చుకున్నాము. కొన్ని అయితే బైగినపల్లికాయలు, కొన్ని అంటుమాడికాయలు. ఇవి చిలుకలు కొట్టేస్తాయి కదా ఆ కాయలు. ఇవి ఒరిగేసుకుంటే చాలా బాగుంటాయి. ఒరిగేసుకొని తింటే వచ్చే సంవత్సరం కూడా మనకు మామిడి తాండ్ర ఎలా ఉంటుందో అలానే ఉంటాయి. కొంచెం మాగినా కానీ కాయలు ఒరిగేసుకుంటే అవి కూడా చూపిస్తాను. ఒరుగు కూడా వేసున్నారు, మా జరుపుకుంటున్నాడు కదా ఇంకో చెల్లి కొడుకు, వాడైతే తరిగేసి వేసున్నాడు. అది ఇంకా ఎండలేదు, అదైతే తీసుకొని వచ్చి పెట్టుకున్నాను, ఆరబెట్టున్నాను ఇంట్లో అయితే. ఇంకో చెల్లెలు అదే జస్వంత్ వాళ్ళ అమ్మ ఉంది కదా మోహన, ఇంకో చెల్లెలు పెద్ద చెల్లెలు, ఆ చెల్లెలు కూడా ఇచ్చింది కొన్ని కాయలు అయితే. ఇప్పుడు ఇంటికాడ ఉదయం నుంచి అమ్మేశారంట కాయలు అయితే. ఇంకా కొన్ని కాయలు ఉండే లోపల ఇంటి దగ్గర ఇచ్చింది. ఆ కాయలు అయితే తెచ్చాను, అవి కూడా చూపిస్తాను. ఈ కాయలన్నీ అంటుమాడికాయలు చూడండి. ఇవి కూడా మాగితే చాలా బాగుంటాయి, ఇవన్నీ బైగినపల్లికాయలు, చిలుకోట్లు. ఇవి ముదురుకాయలు అయితే ఇట్లాగా చిలకలు కొట్టేస్తాయి. ఈ కాయలన్నిటిని ఇట్లా కొట్టేస్తాయి. ఫ్రెండ్స్, మా చెల్లెలు ఇచ్చిన మామిడికాయలు. చిన్న చెల్లెలు తోట అయితే తీసుకోందని చెప్పి అన్నాను కదా, ఫస్ట్ వీడియో పెట్టి నేను తోటలు తీసుకుంటాను, మా చెల్లెలు ఏ తోట తీసుకుంటుందో అనేసి. ఆ తోటలో కాయలు ఇవి అయితే. ఈ కాయలు మగ్గినాక చూపిస్తాను ఈ కాయలు కూడా. అంటే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో పెడతాను. ఈరోజు ఫాదర్స్ డే, నెల్లూరుకి అయితే వెళ్ళాం కదా మామిడికాయలు కానీ, అటు నుంచి అటు కేక్ అయితే వెళ్ళాము. మా ఆయనకు తెలియదు, బయట ఉన్నాడు, నేను లోపలికి వెళ్ళి బేకరీలోకి కేక్ అయితే తెచ్చాను. ఇప్పుడైతే మా పాప కూడా రెడీ అయిపోయింది మేము వచ్చేసరికి. ఇంకా మా ఆయన కూడా స్నానం చేసేసాడు, కేక్ కోసుకుంటాము. అందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు. నెక్స్ట్ వీడియో పెడతా ఫ్రెండ్స్. అదే ఇవి ఇంకా నా జస్వంత్ వాళ్ళు ఇచ్చినవి ఈ కాయలు అయితే. ఇవి మేము ముందేసి అట్లా ఏం మగ్గించాం ఫ్రెండ్స్, అన్నీ చెట్టుకు పండు అయిపోయి రాలిన కాయలేను ఇవన్నీ. ఇవన్నీ చెట్టుకు మాగిన కాయలేను, ఇవన్నీ రాలిపోతూ ఉన్నాయి, పండు అయిపోయి. ఇంకా నేను వెళ్ళేసరికి ఇచ్చారు. ఇవి అంటుమాడికాయలు కాదు, ఇవి కాలాపహాడ్ అంటారు వీటిని, ఈ కాయల్ని. ఏమంటే బైగినపల్లికాయలు చూడండి ఎంత బాగున్నాయో. ఇదిగోండి జస్వంత్ అయితే మామిడి ఒరుగు వాళ్ళ అక్క కోసం, అంటే మా పాప కోసం ఒరుగైతే ఇట్లా కోసేసి ఎండకైతే వేసినాడు. ఇంకా ఇవైతే తీసుకొని వచ్చాను. ఇంకా ఇంటికాడ ఎండబెట్టుకుంటాంలే, ఇంకా ఇప్పుడల్లా పోయేది లేదనేసి ఇవైతే తెచ్చేసాను. ఇంకా గుచ్చులు ఏమంటే ఈ మోతీచూర్ లడ్డు అయితే అమ్ముతున్నారు గుచ్చులో, చాలా బాగుంటాయి. గుచ్చి సెంటర్లోనే అరటిపళ్ళు
షాప్ దగ్గర అయితే అమ్ముతుంటారు. అరటిపళ్ళు అంగళ్ళ దగ్గర అయితే అమ్ముతుంటారు. ఈ షాప్ ఉంటుంది ఆనుకొని, అరటిపళ్ళు షాప్ కాడ చాలా ఫ్రెష్గా ఉంటాయి. అన్నీ సేల్ అయిపోతూ ఉంటాయి, ఫ్రెష్గా ఉంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంక నేను ఆడ అయితే తెస్తుంటాను. చూడండి, ఈ 1/4 కేజీ 75 రూపాయలు. 1/4 కేజీ 75 రూపాయలు. ఇవి ఒక 5 అయితే వచ్చినాయి. తర్వాత ఇది పాలకోవా తెచ్చాను. ఇవి చాలా బాగుంటుంది పాలకోవా కూడా. తింటా బాబా. చిన్నోడా? మా పాప ఈరోజు చీర కట్టింది. ఈరోజు స్పెషల్. గుడ్లే వేసుకోలేదు. వస్తుంటే ఈ కేక్ అయితే తెచ్చాము. అసలు పోయింది కూడా ఈ పని మీదే. మా చెల్లెలు పిలుస్తుండే లోపల వెళ్ళి ఆ మామిడికాయలు కూడా 2 పని మీద అయిపోతాయి అనేసి తీసుకొని అయితే వచ్చాము. ఈరోజు ఫాదర్స్ డే కదా, అందుకోసం అయితే కేక్ అయితే తెచ్చాను. మా ఆయనకి తెలియదు. నేను బేకరీకి లోపలికి వెళ్ళేసి తీసుకొని నేమ్ అయితే రాయించి ఇంకా ఇది పార్సల్ చేసేస్తారు కదా, తీసుకొని వచ్చాను. ఈరోజు ఎందుకు కేక్ తెచ్చారు అని అంటున్నాడు. నేను మామూలుగా కూడా ఇంత పెద్ద కేకులు తెచ్చుకొని కూల్ కేక్ తింటుంటాము. ఒక 2-3 రోజులు ఉంటుంది కదా అనేసి. అయినా ఎందుకు తీసుకొచ్చారు అనేసి కొంచెం డౌట్. మా పాప రెడీ అయ్యి ఉంటే పెళ్లి రోజులే అన్నాము. పెళ్లి రోజు, పుట్టినరోజులు అవన్నీ ఏం తెలియదు మా ఆయనకి. మేము ఈరోజు సర్ప్రైజ్ అయితే చేస్తూ ఉన్నాము మా ఆయనకి. చూడండి, హ్యాపీ ఐ లవ్ నానా అని రాపిచ్చాము. నేను చాక్లెట్ కేక్ అడిగాను. వాళ్ళు ఏమంటే ఈ కేక్ పెట్టారు, ఇలా మోసం చేశారు. నేనైతే చాక్లెట్ కేకు అని పెట్టుకొని తీసుకున్నాను. ఆ నుంచి బాక్స్ నుంచి తీస్తున్నా కానీ ఫ్రిడ్జ్లో నుంచి చూశాను. అయినా కానీ ఇట్లా మోసం చేశారు. ఈ కేక్ అయితే ఈ కలర్ అయితే పెట్టేశారు. ఇట్లా మోసం అయితే చేస్తున్నారు ఈ స్వీట్ అంగట్లో. ఇంకా షాప్ పేరు ఎందుకులేండి, ఇట్లా చేశారు. నాకైతే మనసు ఇంటికి రాగానే మనసు ఏమి ఇలా మోసం చేశారు. ఇంటికి రాగానే అది ఓపెన్ చేసి చూడంగానే పిల్లలు ఈ కలర్ అయితే ఉండింది. నేను చాక్లెట్ కేక్ చెప్పాను, వాళ్ళు ఇలా పెట్టేశారు అనేసి అన్నాను. ఇంత ఫ్రిడ్జ్ ఉంటుంది కదా, దాంట్లో నుంచి తీస్తున్నప్పుడు మాత్రం కేక్ పక్కన ఉండింది, అది తీస్తున్నారు. చూశాను, పెట్టేస్తారులే అనుకున్నాను. కానీ ఆ కేక్ అయితే పెట్టారు. మనసుకి చాలా బాధ కలిగించారు. ఇంటికి తెచ్చి చూడంగానే నేను అక్కడే చూడాల్సింది, అవతల బెంచి సాటున పెట్టారు. ఇంక నేను ఏం చేద్దాం, ఇంకా నెల్లూరుకు పోయి ఇంకా మార్పించుకోవాలన్నా చేయాలన్నా కుదరదు కదా, అలా చేస్తున్నారు. మీరు దగ్గరే ఉండి కావాల్సి ఉంటే చూసి తెచ్చుకోండి. మేము ఇట్లాగా అంతకుముందు కూడా మదర్స్ డే అనేసి కేక్ అయితే తెచ్చాడు మా పాప. మా అల్లుడితో చెప్పి తెప్పించింది మా పాప. తర్వాత ఆ కేక్ చూస్తే లోపలంతా బూజు పట్టేసి అసలు కూడా బాగలేదు. ఫస్ట్ పైన కేక్ కొంచెం మాత్రం బాగుంది, లోపలంతా బాగలేదు అసలు. కొంచెం మీరు చూసి తెచ్చుకోండి, మా లాగా మోసపోకండి. వేస్ట్ అయిపోయింది అసలు. నా మనసుకి అసలు చాక్లెట్ కేక్ అనుకున్నాము. మా అందరికీ చాక్లెట్ కేక్ అంటే ఇష్టము. ఇట్లాగైతే ఏందో ఈ కేక్ అయితే పెట్టారు. కేక్ కోసి టేస్ట్ అయితే చూసి చెప్తాను ఎలా ఉందో.